IPL 17 ఫైనల్లో కోల్కతాను ఢీకొట్టేది జట్టేది ఇంకొన్ని గంటల్లో తేలిపోబోతుంది. రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య నేడు క్వాలిఫైర్ 2 మ్యాచ్ జరగనుంది. ఇక ఈ సీజన్లో రెండు జట్లు మెరుగైన ప్రదర్శన చేశాయి. రాజస్థాన్ వరుస పరాభవాల నుంచి తేరుకునే ఎలిమినేటర్లో బెంగళూరుతో విజయంతో ఉత్సాహంగా ఈ పోరుకు సిద్ధం కాగా, క్వాలిఫైర్ 1లో కోల్కతా చేతిలో చిచ్చుగా ఓడిన సన్ రైజర్స్ జట్టు రెండో అవకాశాన్నైనా ఉపయోగించుకోవాలని పట్టుదలతో ఉంది. హైదరాబాద్ పవర్ హిట్టర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాయల్స్ స్పిన్స్ ద్వయం అశ్విన్, చాహల్ మధ్య పోరు ఎలా సాగుతున్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీరిలో ఎవరు పైసే సాధిస్తారన్న దానిపై మ్యాచ్ గమనం ఉంటుందని భావిస్తున్నారు విశ్లేషకులు. ఇక ఈ సీజన్లో పవర్ హిట్టింగ్ను మరో స్థాయికి తీసుకువెళ్లిన హైదరాబాద్ ఓపెనర్లు ఆ జట్టు భారీ స్కోర్లు చేయటంలో, విజయాలు సాధించడంలో కీలక పాత్రను పోషించారు. ఒక హెడ్, అభిషేక్ శర్మలు ఇక ఓపెనింగ్లో పరుగులు వరద సాధిస్తున్నారు. ఇద్దరూ కలిసి 72 సిక్స్లు, 96 ఫోర్లు బాదారంటే వారి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక వారిద్దరూ చాలదన్నట్లు క్లాసెస్ రూపంలో మరో విధ్వంసకారుడు కూడా హైదరాబాద్ బ్యాటింగ్ను భీకరంగా మారుస్తున్నారు. వీళ్లను నిలువరించడం ప్రత్యర్థి బౌలర్లకు అంత తేలిక కాదు అని చెబుతున్నారు. అయితే చపాక్లో ఆడటం, ఉప్పల్ లేదా వాంఖడలో బ్యాటింగ్ చేయడానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. బంతి ఆగి వచ్చే చెన్నైలో స్టోక్ ప్లే బ్యాటర్లకు సవాలని చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో రాజస్థాన్ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించబోతున్నారు. తన కెరీర్లో ఇక్కడ ఎంతో క్రికెట్ ఆడినటువంటి అశ్విన్కు ఈ పిచ్పై మంచి అవగాహన ఉంటుంది. చాహల్ రూపంలో నాణ్యమైన లెగ్ స్పిన్నర్ కూడా జట్టులో ఉన్న నేపథ్యంలో హెడ్, అభిషేక్ క్లాసెన్లను త్వరగా వెనక్కి పంపి మ్యాచ్పై పట్టు సాధించవచ్చని రాజస్థాన్ ఆశిస్తోంది. ఇక స్పిన్నర్లతో పాటు పేసర్లు బౌల్ట్, సందీప్ శర్మలతో కూడిన రాయల్స్ బౌలింగ్ విభాగం ఉత్తమంగా కనిపిస్తోంది. మరోవైపు కమిన్స్, భువనేశ్వర్, నటరాజుల రూపంలో సన్ రైజర్స్కు మంచి పేస్ జలమే ఉంది. కానీ నాణ్యమైన స్పిన్నర్లు లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోపంగా కనిపిస్తుంది. మయాంక్ మార్కండే ఆకట్టుకోలేకపోయాడు. ఇక షాబాజ్ అహ్మద్ స్పిన్ బౌలింగ్లో చేస్తూ ఉన్న ప్రాథమికంగా బ్యాటర్. ఈ లోపాన్ని సన్ రైజర్స్ ఎలా అధిగమిస్తుందో చూడాలి మరి.